జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో నక్షత్ర విజ్ఞానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. 27 నక్షత్రాలలో జన్మించిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని, ఒక్కొక్క నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగిందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. నక్షత్ర విజ్ఞానాన్ని అనుసరించి అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఏ నక్షత్రాలు బాగా కలిసి వస్తాయో, అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ ప్రదేశాలలో నివసించటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుందో, అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు నాటవలసినటువంటి చెట్టు ఏంటో, అలాగే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ రంగులు కలిసి వస్తాయో, ఏ వారాలు కలిసి వస్తాయో, ఏ దిక్కులు కలిసి వస్తాయో, అశ్విని నక్షత్ర విజ్ఞానాన్ని గురించి నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఖగోళంలో ఉన్నటువంటి 27 నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం 3 గుర్రాలు కలిసినటువంటి ఆకారంలో ఖగోళంలో కనిపిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇది ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం కుజవత్ కేతు అంటుంది శాస్త్రం. అంటే కేతువు కుజుడు ఈ 2 గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఒకే రకంగా తీసుకోవాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరికీ కూడా కుజదోషము జాతకంలో ఉన్నప్పటికీ అది వర్తించదు. అలాగే అశ్విని నక్షత్రాన్ని దేవగణము అనే పేరుతో పిలుస్తారు. మనకి గణాలలో దేవగణము, మనుష్యగణము, రాక్షసగణం అని ఉంటాయి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దేవగణం క్రిందికి వస్తారు. కాబట్టి దీని పరంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి దైవం పట్ల, గురువుల పట్ల భక్తి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శాస్త్ర విమర్శకులుగా ఉంటారు. అలాగే యథార్థవాదులుగా కూడా వీళ్ళు ఉంటారు. సౌందర్యాన్ని కలిగి ఉంటారని కూడా దేవగణం పరంగా అశ్విని నక్షత్రం వాళ్ళ లక్షణాలను చెప్పడం జరిగింది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా ముష్టి చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని జీవితంలో ఎప్పుడైనా సరే నాటినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పేరును బట్టి కూడా అశ్విని నక్షత్రాన్ని నిర్దేశించవచ్చు. ఎవరికైనా సరే పేరులో మొదటి అక్షరము చూ, చే, చో, లా అనే అక్షరాలు వచ్చినట్లయితే వాళ్ళని అశ్విని నక్షత్రానికి చెందిన వాళ్ళుగా చెప్తారు. అశ్విని నక్షత్రాన్ని సహజ సిద్ధంగా గండమూల నక్షత్రం అనే పేరుతో పిలుస్తారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో అన్ని పాదాలకి దోషం లేకపోయినప్పటికీ అశ్విని నక్షత్రానికి బాలారిష్టం ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు శిశువుకి శాంతి చేసుకోవాలి. శాంతి అంటే శిశువు ముఖాన్ని తల్లిదండ్రులు నూనెలో చూడాలి. దీన్ని తైలావలోకనం అంటారు. అలా చూసిన తర్వాత రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రం ఖగోళంలో ప్రారంభం అవ్వటానికి గంట ముందు, ప్రారంభం అయిన తర్వాత గంటకి అభూత సంజ్ఞాదోషము అని ఒక ప్రత్యేకమైన దోషం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ అభూత సంజ్ఞాదోషం ఉంటుంది కాబట్టే అశ్విని నక్షత్రం 4 పాదాలలో కొన్ని పాదాలకు దోషం లేకపోయినప్పటికీ ఏ పాదంలో జన్మించినా శాంతి ప్రక్రియ చేసుకోవాలని, తైలావలోకనం చేయాలని, రుద్రాభిషేకం చేయాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే సహజ సిద్ధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు సముద్ర తీర ప్రాంతాలలో నివసిస్తే చాలా మంచిది. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తే మంచిది. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి భూములకు పక్కన ఉన్న ప్రదేశాల్లో నివసిస్తే కూడా వీళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. పుట్టిన ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటం ద్వారా, అక్కడ నివాసాన్ని కొనసాగించడం ద్వారా కూడా అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకి అదృష్టం తొందరగా కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే అశ్విని నక్షత్రము నామ నక్షత్రం పరంగా తీసుకున్నట్లయితే చూ, చే, చో, లా అనే అక్షరాలు అశ్విని నక్షత్రం కిందకు వస్తాయి. కాబట్టి చూ, చే, చో అనే అక్షరాలకి దక్షిణ దిక్కు స్వస్థానం. కాబట్టి చూ, చే, చో అనే అక్షరాలతో ప్రారంభించేవాళ్ళు దక్షిణ గృహాలలో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. కానీ లా అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు కలిగిన వాళ్ళు మాత్రం లా అనే అక్షరానికి ఉత్తర దిక్కు స్వస్థానం కాబట్టి
ఉత్తర దిక్కుకు సంబంధించినటువంటి గృహాలలో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా సరే జీవితంలో వ్యాపారం చేయాలంటే శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళతో వ్యాపారం చేస్తే వాళ్ళకి వ్యాపార పరంగా అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది. కానీ నక్షత్రాలలో హస్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము ఈ 2 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళతో వ్యాపారం చేస్తే మాత్రం అశ్విని నక్షత్రం వాళ్ళు కొన్ని వ్యతిరేక పరిస్థితులు వ్యాపార రంగంలో ఎదుర్కొనే సూచనలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే అశ్విని నక్షత్రం వాళ్ళు వ్యాపార రంగంలోకి వెళితే మాత్రం శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళతో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించండి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అశ్విని నక్షత్రం ఏ పాదంలో జన్మించినా సరే వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 16, 25 ఈ తేదీల్లో కనుక ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే వీళ్ళకి మంగళవారము, గురువారము బాగా కలిసి వస్తాయి. సిమెంటు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. గచ్చకాయ రంగు బాగా కలిసి వస్తుంది. ఈ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం ద్వారా కూడా జీవితంలో విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులుగా ఉంటారు. వీళ్ళు ప్రకృతి వైద్యులు. అందుకే అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జీవితంలో తొందరగా మనోభీష్టాలు నెరవేరాలంటే రోజు సాయంకాలం పూట సూర్యాస్తమయానికి ముందొచ్చేటటువంటి ప్రదోష కాలంలో అశ్విని దేవతలను మనస్సులో స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నక్షత్రానికి అధిదేవతలే అశ్విని దేవతలు. అందుకే 27 నక్షత్రాల కంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు రోజు ప్రదోష కాలంలో ఓం శ్రీం అశ్విన్యై నమః అంటూ అశ్విని దేవతల మంత్రం చదువుకున్నట్లయితే ఆరోగ్యం చేకూరుతుంది, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జ్యోతిష శాస్త్ర నక్షత్ర విజ్ఞాన సర్వస్వాన్ని అనుసరించి అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ ముఖ్యమైన సూచనలు పాటించినట్లయితే సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు.